రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి బదిలీల్లో ప్రభుత్వానికి, అటు ఉద్యోగులకు ఎక్కడా కూడా పొంతనైతే కుదరట్లేదు. ఎస్‌జిటిలకు సమయ నిర్దేశిత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ అయితే పెడతా అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేయడం జరిగింది. కానీ ఈ ఉపాధ్యాయ ఉద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్‌గా కావాలని కోరుతున్నారు. ఒక్కో స్లాట్‌లో 500 అంటే 500 మంది టీచర్లు వెబ్ ఆప్షన్‌లకి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వెబ్ కౌన్సెలింగ్‌లో మార్పులు చేసినట్లు వైద్య శాఖ అయితే అంటే విద్యాశాఖ అయితే ప్రకటించిందనమాట. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల కోసం సమయ నిర్దేశిత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఎస్‌జిటిలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయా యూనియన్ల నేతలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. వెబ్ కౌన్సెలింగ్‌లో తీసుకోవాల్సిన మార్పులు, సమయ నిర్దేశిత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని కూడా వివరించారు. సో, పలుమార్లు అంటే మరోమారు ఈరోజు నేతలకైతే విపులంగా తెలియజేయబోతున్నారన్నమాట. అనంతరం ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఎస్‌జిటిలు ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి రావడం కారణంగా కష్టంగా ఉందన్న సంఘాల అభ్యర్థనల మేరకు కొత్త విధానం తీసుకొచ్చినట్లయితే చెప్పారు. కొత్త విధానంలో మొదట ప్రభుత్వ, పురపాలక ఉపాధ్యాయులకు వెబ్ ఎంపికలు అయితే ప్రారంభిస్తారన్నమాట. జిల్లా, మండల పరిషత్తు ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా స్లాట్‌లో వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అవకాశం అయితే ఇస్తారు. ఉదాహరణకు స్లాట్ 1లో 1-500 మందికి అవకాశం అయితే కల్పిస్తారు. ప్రతి స్లాట్‌లో ఇలా కొన్ని ఖాళీలను అయితే చూపిస్తారన్నమాట. కనీసం 500 ఖాళీలను ఎంపిక చేసుకునేందుకు సరిపోయేంత సమయం ఇస్తారు. ప్రాథమికంగా 4 గంటలు ఇచ్చి ఆ తర్వాత దాన్ని 6 గంటల వరకు కూడా పొడిగిస్తారన్నమాట. ఒకసారి ఆప్షన్‌లను సబ్మిట్ చేస్తే ఆ తర్వాత బదిలీ ఉత్తర్వులు అయితే ఇస్తారు. మొదటి స్లాట్ ముగిసిన తర్వాత రెండోదైతే తెరుస్తారు. భర్తీ అయిన ఖాళీలను తొలగించి మిగతావాటిని మాత్రమే అయితే చూపిస్తారన్నమాట. ఇక ప్రయోజనాలు ఏంటంటే ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అయితే సులభతరం అవుతుంది. ఒకేసారి భారీ ఖాళీలతో జరిగే గందరగోళాన్ని అయితే నివారించవచ్చు. పాఠశాల పునఃప్రారంభానికి ముందే బదిలీ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. సో, ఈ విధంగా మనకి కొత్త విధానం అయితే తీసుకొచ్చారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.